ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే మనము చికెన్ బిర్యానీ నేను చూపిస్తున్నాను. ప్లస్ ఒక 5 or 6 లవంగా వేశాను, ప్లస్ ఒకటి యాలకు వేశాను అనమాట. ఇక ఇందులో చిల్లీ పౌడర్ వేశాను, సాల్ట్ వేశాను. ఇది మసాలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే మసాలా. ఆల్రెడీ నేను ఒక మసాలా నేను వీడియో పెట్టానండి, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ మసాలా నేను చికెన్కు పట్టించి పెట్టానన్నమాట. మీరు కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఆ వీడియోని చూడండి. ఇక ఇది పౌడర్ చేశాను చూడండి. ఈ పౌడర్ను కంప్లీట్గా నేను వేసిన మసాలాను లైట్గా చిల్లీ పౌడర్ సాల్ట్ వేసి పెట్టాను, ఎందుకంటే మార్నింగ్ తీసుకొచ్చాను కాబట్టి. ఇది నేను ఆఫ్టర్నూన్ టైంలో చేస్తున్నాను కాబట్టి అంతసేపు ఉంచితే ఇది అవుతుందని లైట్గా కలిపి పెట్టాను. కాస్త పెరుగు కూడా కలిపి పెట్టాను అనమాట. ఇప్పుడు నేను చూపించిన ఇది ప్లస్ మళ్ళీ లాస్ట్లో కొంచెం మసాలా అది వేసేస్తాము. ఇదంతా కలిపేస్తున్నాను. ఇది క్యాప్ పెట్టి పెట్టేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చికెన్ బిర్యానీ ఇది నాకు వచ్చిన స్టైల్లో పిల్లల కోసం అప్పుడప్పుడు చేసి పెడుతుంటాను. సో ఒక్కసారి ఇది మీకు వీడియో పెట్టాలని పెడుతున్నాను అనమాట. ఇప్పుడు దీనికైతే నేనైతే ఆనియన్ ఏం చేశాను, ముందే అక్కడ ఫ్రై చేసుకొని తీసుకొచ్చాను అనమాట నా కిచెన్లో. ఇదేమో నేను స్పెషల్గా పెట్టుకున్నాను కదా, ఇది ఫ్రై చేసుకొని తీసుకొచ్చాను. ఇంత అంటే ఇది డ్రై అయిపోవాలన్నమాట, అప్పుడే అంత బాగా టేస్ట్ ఉంటుంది. సో ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పుదీనా చూడండి, పుదీనా తీసుకున్నాను ఇంత, ప్లస్ ఇది కొత్తిమీర తీసుకున్నాను. దీనిలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక మనకు రైస్లో వేయాల్సినవి ఏంటంటే కొంచెం లవంగా నేను ఎక్కువనే తీసుకున్నాను, కొంచెం స్పైసీనెస్ ఈ మధ్యన, అంటే అఫ్కోర్స్ మా పిల్లలకు మేము బయట నుంచే తీసుకొస్తామన్నమాట చికెన్ బిర్యానీ. అంటే నేను వెజిటేరియన్ కాబట్టి నాకు అస్సలు వండడం రాదు కాబట్టి నేను బయట నుంచి తీసుకొస్తే అసలు మా పిల్లలు అంటున్నారు, మమ్మీ స్పైసీనెస్ తక్కువ ఉంటుంది, ఏదో మసాలా తక్కువ ఉంటుంది, బయట ఎక్కడ ప్యారడైజ్లో తీసుకొచ్చినా ఏదేదో ఫేమస్ రెస్టారెంట్లో తీసుకొచ్చినా కానీ అది బాగుండట్లేదు. అందుకని చెప్పేసి నేను లవంగా ఎక్కువ వేస్తున్నాను చూడండి. 3, 6, 7, 8, 9 వేసాను. ఆల్రెడీ మసాలాలో వేసాను కదా 5, 6, అవి కూడా మీకు చూపించాను. ఇప్పుడు వచ్చేసి ఇదేమో ఆకు, ప్లస్ ఇది చెక్క, ఇది పువ్వు తీసుకున్నాను, ప్లస్ ఇదేమో సాజీరా, ఇది ఇలాచీ తీసుకున్నాను అనమాట. ఇది ఒక బ్లాక్, ఈ పువ్వు ఒకటి తీసుకున్నాను. సో ఇవి అనమాట ఇందులో వేయాల్సినవి. ఇప్పుడు ఇది నేను మనం స్టవ్ ఆన్ చేసుకొని ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫటాఫటా చేసేద్దాం, అంటే తొందరగా అయిపోతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్గా అది కట్టెల పొయ్యి మీద చేస్తారు, ప్లస్ స్టవ్ పైన చేస్తారు ఇలా కదా. ఇదైతే ఇండక్షన్ పైన ఎలా చేయాలన్నది అసలు కింద మాడిపోవడము, మళ్ళీ కింద ప్యాన్ పెట్టడం, ఇదంతా ప్రాసెస్ ఉండదు అనమాట. ఇలా చేస్తే చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇది స్టవ్ ఆన్ చేశాను నేను. ఇందులో ఆల్ ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా మీకు, ఇవన్నీ వేసేస్తున్నాను చూడండి. ఇవన్నీ వేసేసి ఇందులో మెయిన్ వేయాల్సింది ఏంటంటే సాల్ట్ కదా. ఇది ఒక నేను 1.5 గ్లాస్ అనమాట నేను తీసుకున్నది రైస్. సో దీనికైతే మనమైతే ఇది ఎలాగో ఉడికిన తర్వాత తెలుస్తుంది కాబట్టి కొంచెం సాల్ట్ పడుతుంది. మళ్ళీ ఇందులో ఇది పావు అనమాట, నేను రెగ్యులర్గా యూజ్ చేసే పావు ఇది. దీంట్లో ఒక పావు ఆయిల్ వేసాను. వేసిన తర్వాత ఇందులో కొంచెము పుదీనా, అంటే అది మరిగితే ఆ ఫ్లేవర్ అంతా అందులోకి వెళ్ళిపోతుంది. లైట్గానే కొత్తిమీర వేస్తున్నాను. 4 hours అయిపోయింది ఇది చేసి, బాగా పట్టేసి మంచి థిక్గా వచ్చేసింది. ఎంత థిక్గా వచ్చేసింది చూడండి. అంటే సౌండ్స్ అన్నీ ఎక్కువ వస్తున్నాయి అనుకుంటే మీరు తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి, ఇదేంటి ఫ్యాన్ సౌండ్ ఏమైనా వస్తుందా, ప్లస్ ఇండక్షన్ స్టవ్ది కూడా సౌండ్ చాలా వస్తుంది, అవి నాకు కామెంట్ పెట్టండి. చూడండి
నేను కాస్త మరగనిస్తున్నాను. ఎందుకు అని అంటే ఈ అంత ఫ్లేవర్ అంతా వాటర్ పట్టిన తర్వాత రైస్ వేస్తే బాగుంటుంది కదా, అందుకని. సో మరిగిపోయినవి. ఇది నేను ఒక 1 అవర్ అయిందండి ఇది మరుగుతున్న వాటర్ ఇందులో వేసేస్తున్నాను. ఇక మనము ఈ హాట్ వాటర్లోనే కాస్త మనం సాఫ్రాన్ వేసి పెట్టేద్దాము. ఆలోపు అయ్యేలోపు మనకి ఇది మంచి మెల్ట్ అయిపోయి మంచి కలర్ వస్తుంది అనమాట. మనం ఫుడ్ కలర్స్ ఎలాగో యాడ్ చేయం కదండి. ఇక ఇది మొత్తము ఉడికిపోయింది 70%. సో ఈ వాటర్ పంపిస్తున్నాను అనమాట రైస్ది. ఎందుకంటే మనం తర్వాత కూడా బిర్యానీలో కొంచెం వేస్తాం కాబట్టి ఇదంతా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనము ఈ మ్యారినేట్ చేసినవన్నీ ఈ రైస్ పెట్టేసుకున్నాం కదా, ఇవన్నీ పెట్టేసుకొని ఇంకా పెట్టేయడమే రైసు. ఇందులో ఫస్ట్ కొంచెం వాటర్ వేసేద్దామండి. ఇందులో ఒక చిన్న కప్పు వాటర్ వేసేసాను. ఇప్పుడు వేసేసిన తర్వాత కాస్త రైస్ వేద్దాం. ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడే మనము ఇది వేయకుండా కొంచెం రైస్ వేసేసి కొంచెం ఆనియన్ ఫస్ట్ వేసేద్దాం. ఈ కొంచెం ఆనియన్ వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ రైస్ వేసేసి అంతా కొంచెం స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు మనము ఈ మ్యారినేట్ చేసిన మసాలా వేద్దాం. అక్కడక్కడగా మనమైతే స్టవ్ పైన చేస్తే కింద ప్యాన్ పెట్టాలి 40 మినిట్స్ అలా. ఒకే 100లో పెట్టేస్తే ఒక 40 మినిట్స్లో ఉడికిపోతుంది ఇది, అంత ఈజీగా. చూడండి సో ఈ మసాలా వాటర్ అంతా అంటే ఇదంతా లాస్ట్లో ఉన్న వాటర్ వేసి బాగా తిప్పేసి ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుంటున్నాం. అప్పుడు కొంచెం అంటే కలర్ కూడా కనిపిస్తుంది. మనం ఫుడ్ కలర్ అలాంటిది ఏం వేయం కాబట్టి కలర్ కూడా కనిపిస్తుంది. ప్లస్ అంతా స్ప్రెడ్ అయిపోయి బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ ఉన్న రైస్ అంతా వేసేస్తాం. ఆనియన్ వేసేసి ఈ రైస్ అంతా వేసేస్తాం. ఇలా చేత్తో అంటే కానీ పర్ఫెక్ట్గా అవ్వదు. ఇలా అన్న తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఆనియన్ వేసేసి మనం స్టవ్ ఆన్ చేసి 100లో పెట్టి పెడదాం. ఎందుకైనా ఈ కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర అసలు ఫస్ట్ కొంచెం కూడా మిడిల్లో వేయలేదు, లాస్ట్లోనే వేసేస్తున్నాను కొత్తిమీర కూడా.
ఇలా వేసేసిన తర్వాత నేను అంతా సాఫ్రాన్ అంతా ఈ హాట్ వాటర్లో వేసి పెట్టాను. లైట్ ఎల్లోయిష్ కలర్ వచ్చింది. సో ఇది ఇక్కడ వేసేసి దీనికి అంత పిండి పెట్టి పెట్టడం ఇదంతా ప్రాసెస్ కాకుండా నేను చేసేది ఏంటంటే ఇలా కొత్త క్లాత్ సపరేట్గా పెట్టేసుకుంటాను. ఈ క్లాత్ దీనికే పెట్టాను అనమాట. కలర్ ఉండకుండా మీరు ఇన్ కేస్ ఏమైనా క్లాత్ పెట్టాలంటే కలర్ అలాంటిది ఉండకుండా లైట్ కలర్ తీసేసుకొని ఇలా బాగా అంటే అంటకుండా ఇలా పెట్టేసి ఇది కొంచెం వెయిట్ ఉంటుంది కదా గ్లాస్ కాబట్టి, సో ఇది సరిపోతుంది. గట్టిగా ప్రెస్ చేస్తూ పెట్టేసేయాలి. ఇలా బాగా ప్రెస్ చేసి పెట్టేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి తీసి సరిగా సెట్ చేశాను. దీనికి ఒక హోల్ ఉంటుంది, క్యాప్కు హోల్ ఉంటే ఇదే క్లాత్ ఇలా పెట్టేసేయాలి. కొంచెం థిక్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఒక 3 minutes 700 పెడదాం. ఒకటి మీరు గమనించారా, ఇందులో నేను ఆయిల్ అస్సలు వెయ్యనే లేదు. ఎలా అంటే ఓన్లీ రైస్లో మాత్రం నేను ఇంత క్వాంటిటీ తీసుకున్న పావు ఈ పావు మాత్రమే ఆయిల్ వేశాను. మళ్ళీ ఇందులో రైస్లో అసలు ఏం వేయలేదు. మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు కూడా అందులో కూడా ఏం వేయలేదు, ఓన్లీ కర్డ్ వేసాను అనమాట. ఆ వీడియో మిస్ అయిపోయింది ఆ క్లిప్పు. సో ఇది అనమాట, ఆయిల్ తక్కువతోని లాస్ట్లో మనం రైస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక స్పూన్ గీ చల్లేస్తే సరిపోతుంది. తక్కువ ఆయిల్తోనే అనమాట. అసలు అంటే తక్కువ అంటే ఒక చిన్న పావే తీసుకున్నాం కదా. చికెన్ బిర్యానీ అంటే చాలా ఎక్కువ ఆయిల్తో చేస్తేనే టేస్ట్ ఉంటుంది, ఎక్కువ ఆయిల్ పడుతుంది అంటారు. కాకపోతే ఒకటి మనకి ఏంటంటే ఆనియన్ ఫ్రై చేయడానికి మాత్రం కొంచెం ఆయిల్ పడుతుంది. సో ఈ ఆనియన్ ఆయిల్ ప్లస్ మనం చేసింది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను ఎప్పుడు చేసే మెజర్మెంట్ ఇదే అనమాట. సో అది మీకు చూపిస్తున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. ఇప్పుడు 45 minutes అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. కరెక్ట్ నేను టైం చూసుకొని మరీ చెప్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. ఓపెన్ చేసి చూపిస్తాము. ఆ స్టీమ్ అంతా మంచిగా క్లాత్కు నుంచి పక్కకు వచ్చేస్తుంది. ఇదంతా స్టీమ్ అంతా దీనికి పట్టేసింది. దీంట్లో వేసేద్దాం. ఒకసారి నేను దగ్గర నుంచి చూపిస్తా చూడండి. చూడండి చూడండి పుల్లలుగా. ఇక పీస్ ఎలా ఉడికిందో ఒకసారి స్పూన్తో ఇదిగో చూడండి, విరిగిపోయింది. చాలా పర్ఫెక్ట్ అయింది అని నేను అనుకుంటున్నాను. మా పిల్లలు తిని చూస్తే కానీ అంటే స్మెల్ అయితే బాగా మంచి స్మెల్ అయితే వస్తున్నది. ప్లేట్లో వేసి చూపిస్తాను చూడండి. వావ్, హోటల్ స్టైల్లోనే అయింది చూడండి. ఇక మా పిల్లలు తిని చెప్తారు. మీరు తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి. ఈ స్టైల్లో చేయండి, ఇండక్షన్లో ఈజీగా అవుతుంది. పైన ఈ ప్యాన్ పెట్టడము అలాంటిది ఏమీ అవసరం లేదు. మనం ఒక్క టైం పెడితే అదే టైంలో నడుస్తుంటుంది. నేను 100లో పెట్టాను. ఫస్ట్ 350 పెట్టాను, ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత 100లో పెట్టి కంప్లీట్గా 45 minutes అయ్యే వరకు ఇలానే పెట్టాను. పర్ఫెక్ట్గా రైస్ అయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.